తెలంగాణ హక్కుల్ని కాలరాయడానికి, తెలంగాణ గొంతుని తొక్కేయడానికి కేసీఆర్ అధికారంలో లేని టైం చూసుకొని రెండు ఢిల్లీ పార్టీలు చేస్తున్న ఒక భయంకరమైన కుట్ర, ఒక త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఆ వ్యూహం ఏంటి, ఆ కుట్రలు ఏంటి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ మనదే. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వివరాల్లోకి వెళ్దాం. బనకచెర్లతో విషయాన్ని మొదలు వెళ్దాం. తెలంగాణ నీళ్ళని పట్ట పగలే దోచుకుపోయే కుట్ర, తెలంగాణ రాష్ట్రాన్ని శాశ్వత ఎడారిగా మార్చే కుట్ర, తెలంగాణ గొంతుని తడిగుడ్డతో కోయడం కోసం రెండు ఢిల్లీ పార్టీలు కలిసి చేస్తున్న కుట్ర బనకచెర్ల. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందో అదే నీళ్లని సరిగ్గా కేసీఆర్ అధికారంలో లేని టైం చూసి ఆ నీళ్లను ఎత్తుకబోయే కుట్ర జరుగుతూ ఉన్నది. నా వెనకాల మోడీ ఉన్నాడు, లేకపోతే నా చేతిలోనే మోడీ ఉన్నాడు, నేను చిటికేస్తే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది, కాబట్టి నేనేం చేసినా నన్ను ఆపేటోడు లేడు అనే ధైర్యంతో చంద్రబాబు రచించిన పథకమే బనకచెర్ల. ఆ పథకానికి ఆరతి పట్టి మరీ స్వాగతం పలుకుతున్నది చంద్రబాబు నాయుడు శిష్యుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ మోడీ ఉన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక నన్ను ఆపే దిక్కు లేదు, నన్ను ఎదిరించే దమ్ము లేదు అనే ధైర్యంతోనే తెలంగాణ నీళ్లను పట్ట పగటీలి చంద్రబాబు నాయుడు ఎత్తుకుపోయడానికి చేస్తున్న కుట్ర పేరే బనకచెర్ల. ఆ బనకచెర్ల మీద నుంచి తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న మరో కుట్ర పేరే కాళేశ్వరం కమిషన్. ఎట్లా ప్రయత్నం చేస్తున్నారంటే కేసీఆర్ వీళ్ళందరికీ ఉమ్మడి శత్రువు కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ గొంతు కేసీఆర్, తెలంగాణ కోసం నిలబడేది కేసీఆర్. మనం దీన్ని చాలా వివరంగా మాట్లాడుకోవచ్చు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇటు దిక్కు చూడాలంటే భయపడి చచ్చిపోయిండు. తెలంగాణ జోలికి రావాలంటే గజ 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 వణికిపోయిండు. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంటే, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన శిష్యుడు, అక్కడ మోడీ తన చేతిలో ఉన్నాడు, ఏం చేసినా ఎవ్వడూ ఆపలేడు అనే ధైర్యంతో అటు పక్క బనకచెర్లతో నీళ్లను ఎత్తుకుపోయే కుట్ర జరుగుతూ ఉంది. ఇటు అందరి ఉమ్మడి ప్రతీకారం ఎవరు? కేసీఆర్. ఒక్క కేసీఆర్ అనేటోని లేకుండా చేస్తే తెలంగాణ మొత్తం ఇష్టం వచ్చినట్టు ఏలుకోవచ్చు, కుక్కలు దింపిన ఇస్తరాకు వేయచ్చు మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ ముగ్గురికి తెలంగాణ నచ్చదు, ఆ ముగ్గురికి కేసీఆర్ నచ్చడు. ఆ ముగ్గురి శత్రువు కేసీఆరే, ఆ ముగ్గురికి శత్రువు తెలంగాణ రాష్ట్రం. కానీ కేసీఆర్ ఉంటే తెలంగాణ రాష్ట్రం జోలికి ఎవ్వడు రాడు. అందుకే ఇటు పక్క కేసీఆర్ మీద కుట్ర జరుగుతూ ఉంది, ఇటు పక్క తెలంగాణ మీద కుట్ర జరుగుతూ ఉంది. మొత్తం సమాంతరంగా జరుగుతూ ఉంది. అది ఎట్లా అంటే, ఇటు బనకచెర్ల మీద గొంతెత్తుతున్నది కేసీఆర్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ సమాధి అయిపోతుంది. బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. ఆయన ఉద్యమం చేయలే కాబట్టి, ఆయనకు ఉద్యమం గొప్పతనం ఏందో తెలియదు కాబట్టి, ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం అనే విషయం ఆయనకు తెలియదు కాబట్టి, ఆయనను ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ కంటే కూడా ఆయన గురువు మీదనే ఎక్కువ ప్రేమతోటి తెలంగాణ నీళ్లు ఎత్తుకుపోయేందుకు ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు అర్థమైతలేదు విషయం. అయితే ఆ బనకచెర్ల మీద కేసీఆర్ గట్టిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? కేసీఆర్ మీద కుట్ర చేయాలి. ఏం చేయాలి? కాళేశ్వరం కమిషన్. కాళేశ్వరం జస్ట్ ఒక 500 కోట్లు పెడితే రిపేర్ చేయొచ్చు ఆ ప్రాజెక్టు. ఇదే కాళేశ్వరం నీళ్లను రేవంత్ రెడ్డి వాడుతున్నాడు. ఇదే కాళేశ్వరం నీళ్లతో మూసీని క్లీన్ చేస్తా అంటాడు, ఇదే కాళేశ్వరం నీళ్లతో గంధమల్ల ప్రాజెక్టు కడతా అంటాడు. మళ్ళా ఇదే రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిపోయింది అంటాడు. కమిషన్ ఇచ్చిర్రు. ఏం చేస్తారు? కమిషన్ వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే కమిషన్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ని జైల్లో పెడతారా, లేకపోతే కేసీఆర్ని జైల్లో పెట్టి పార్టీని మానసికంగా కుంగదీసి కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి గుంజుకొని మిగిలిన వాళ్ళను కాంగ్రెస్లోకి గుంజుకొని బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామనే ఒక భయంకరమైన కుట్ర చేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియదు, వీళ్ళకు తోక తెలియదు, తోకమట్ట కూడా తెలియదు బీఆర్ఎస్ పార్టీ గురించి. ఇంకొక పక్క కాళేశ్వరం కూలిపోయే కుట్ర జరుగుతూ ఉంది, కూల్చేసే కుట్ర. ఎందుకంటే మరమ్మతులు చెయ్యండి, మరమ్మతులు మేమే చేస్తాం అని దాన్ని కట్టిన ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చి సంవత్సరం దాటిపోతున్నా కూడా దానికి అనుమతి ఇవ్వట్లేదు. ఒక్క 500 కోట్లు పెడితే ఆ పిల్లర్లని మరమ్మతు చేయొచ్చు అని చెప్తున్నారు. అయినా దాన్ని ఆ మరమ్మతు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే, ఆ నీళ్లు ఎప్పుడైతే వరద వస్తుందో, కాళేశ్వరానికి వరద వచ్చినప్పుడు అట్లనే వదిలేస్తున్నారు. వదిలేస్తే దాని అర్థం ఏంటంటే
ఎక్కువ వరద వచ్చి అది కూలిపోవాలి మొత్తం. అది రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంటిదంటే కాళేశ్వరం కూలిపోవాలి. ఎందుకంటే 2 పిల్లర్లు కుంగినాయి కదా, కొన్ని లక్షల క్యూసెక్ల వరద వస్తే మొత్తం కూలిపోతుంది ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన చాలా బలమైన సంకల్పంతో ఉన్నాడు. కానీ ప్రకృతికి తెలుసు కూలిపోయేటోని పక్కన కాదు, నిర్మించినోని పక్కనే నిలబడుతుంది ప్రకృతి. అబద్ధాలతో తప్పుడు మాటలతో జనాన్ని నమ్మించి మోసం చేయొచ్చు, కానీ ప్రకృతిని మోసం చేయడం కుదిరని పని. అందుకే ఎన్ని లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కాళేశ్వరం తలెత్తుకొని సగర్వంగా నిలబడతా ఉంది. కూలిపోతుంది అనుకున్న కాళేశ్వరం కూలిపోతలేదు. మరి ఏం చేయాలి? కేసీఆర్ని తీసుకుపోయి లోపలేయాలి. అట్లా కాళేశ్వరం మీద కమిషన్ అని ఒక డ్రామా ఆడి ఇటు కేసీఆర్ని తీసుకుపోయి లోపలేయాలి. ముగ్గురి ఉమ్మడి శత్రువు కూడా కేసీఆరే కదా. కేసీఆర్ అనేట ఆయన బయట ఉంటే బనకచెర్ల గురించి మాట్లాడతాడు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి గొంతెత్తుతాడు. మా నీళ్లను ఎట్లెత్తుకోపోతారా బై, బట్టలు ఉడదీస్తామని చెప్పి బరాబర్ నిలదీస్తాడు కేసీఆర్. అందుకే కేసీఆర్ బయట ఉండొద్దు. ఇంకొక విషయం కూడా జరుగుతూ ఉంది. ఏంటిది? కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోస్తలేదు, కావాలని పడావ పెడుతున్నారు. కాళేశ్వరంలో ఇప్పుడు వర్షాలు కూడా చక్కగా వాడక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి. పోయిన సంవత్సరం ఎండిపోయింది, ఈ సంవత్సరం ఎండిపోతా ఉన్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు ఎండగొడుతున్నారు కేసీఆర్ మీద కుట్ర కోసం. లక్షల ఎకరాల్లో రైతుల్ని గోస పెడుతున్నారు కాళేశ్వరం మీద కుట్ర కోసం. తెలంగాణ మీద పగ తీర్చుకోవడం కోసం, కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం బంగారం అసంటి ప్రాజెక్ట్ని పడావు పెట్టి లక్షల ఎకరాలలో పంటలు ఎండగొట్టి రైతులని గోస ఉంచుకుంటున్నారు. నీళ్ళు ఎత్తిపోతలేడు. రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రచ్చ వేసి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చి మేమే పంపులు ఆన్ చేస్తామని వార్నింగ్ ఇస్తే అక్కడొక్కటి ఆన్ చేస్తున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు మొత్తం కాళేశ్వరం నీళ్ళని వదిలేస్తే, కాళేశ్వరం నీళ్ళని ఎత్తిపోసి ఆ నీళ్లను రైతులకు ఇడిస్తే వాళ్ళకి తెలియదా? రైతులకు అర్థం కాదా ఇది కాళేశ్వరం నీళ్ళే అని? కాళేశ్వరం మంచిగానే ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళే కుట్ర చేస్తున్నారనే విషయం రైతులకు అర్థమవుతుంది. సో అట్లా అర్థం కాకుండా ఉండడం కోసం లక్షల ఎకరాల్లో పంటను ఎండగొడుతున్నాడు. మళ్ళా కాళేశ్వరం కూలిపోతుందేమో అని ఎదురు చూస్తున్నాడు. అటు కాళేశ్వరం కూలిపోతలేదు, ఇటు ఎత్తిపోతలేడు. కాళేశ్వరాన్ని పడావు పెడుతున్నాడు, లక్షల ఎకరాల్లో పంటను ఎండగొడుతున్నాడు, రైతుల్ని గోస పెడుతున్నాడు. మంచిగా ఉన్న కాళేశ్వరాన్ని రిపేర్ చేయమంటే చేస్తలేడు. తీసుకుపోయి కాళేశ్వరం ఎందుకు పనికిరాదని అంటున్నాడు. అదే కాళేశ్వరం నీళ్లతో మూసిని క్లీన్ చేస్తా అంటున్నాడు. అదే కాళేశ్వరం నీళ్లతో గంధమల్ల కడతా అంటున్నాడు. కాళేశ్వరం కూలిందంటాడు, కాళేశ్వరాన్ని వాడుకుంటాడు. కాళేశ్వరం మొత్తమే పనికిరాదంటాడు, కాళేశ్వరంతోనే పనులు చేస్తా అంటాడు. తీసుకుపోయి కేసీఆర్ని లోపలేస్తా అంటాడు. ఇంత కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పుడు కేసీఆర్ని తీసుకుపోయి లోపలేసిన అనుకో, మొత్తం కాళేశ్వరం అనే ఆ పచ్చ బ్రోకర్ మీడియా, తెలంగాణ అంటేనే నచ్చని పచ్చ బ్రోకర్ మీడియా తోటి వార్తలు రాపిస్తున్నాడు. ఏమని? కాళేశ్వరం. ఆ బనకచెర్ల గురించి ఏ ఒక్క నా కొడుకన్నా రాస్తున్నాడా? రాయడు. ఎందుకంటే తెలంగాణ నీళ్లు ఎత్తుకుపోయేదే వాళ్ళు, తెలంగాణను నాశనం చేయాలని చూస్తున్నదే వాళ్ళు. కాబట్టి తెలంగాణకు మంచి జరిగే వార్త వాడేందుకు రాస్తాడు? ఓన్లీ కాళేశ్వరం గురించే రాస్తున్నాడు అంటే మనకు తెలియదా? కాళేశ్వరం తెలంగాణ సంజీవని కాళేశ్వరం తెలంగాణకు తిండి పెట్టే ప్రాజెక్ట్ అది. ఆ విషయం మనకి తెలుసు. అందుకే కాళేశ్వరం మీద బురద జల్లుతున్నాడు. ఆ విషయం మనకే అర్థమై సస్తలేదు. కండ్ల ముంగట నీళ్లు కనబడుతుండగా, 2 పంటలకు బంగారమోల నీళ్ళు వస్తుండగా, భూమికే బరువయ్యేంత పంట కండ్ల ముంగట్నే కనబడుతుండే, వడ్ల కుప్పలు రాసులు లెక్క కండ్ల ముంగట్నే ఉండే, ఎండాకాలంలో కూడా నిండు ఎండలల్ల చెరువులు మత్తడి దుంకుతున్న చెరువులు మన కళ్ళ ముంగట్నే ఉండే, నీళ్లు దుంకినట్టు చేపలు దుంకుతుండే, చేపలు మత్తడి దుంకుతున్న బంగారం అసలు తెలంగాణ కండ్ల ముంగట్నే ఉండంగా, ఈ పచ్చ బ్రోకర్ మీడియా చెప్పిన అబద్ధాలకు, వీళ్ళు ప్రచారం చేసిన తప్పుడు మాటలకు నమ్మి మోసపోయి, కండ్ల ముంగటున్న నిజాన్ని కూడా చూడలేకుండా మోసపోయి నాశనమయ్యి గోసపడుతున్న ఈ తెలంగాణ ఇది. ఈ తెలంగాణ కోసం మిగిలిన ఒకే ఒక్క గొంతు కేసీఆర్. ఆ గొంతు కూడా లేకుండా చేసే కుట్ర. వీళ్ళు బనకచెర్ల నుంచి నీళ్ళెత్తుకపోతున్నప్పుడు ఆ నీళ్ల గురించి జనాలకు అర్థం కావద్దని, ఆ నీళ్ల మీద నుంచి జనాల దృష్టిని మళ్లించాలని కేసీఆర్ని లోపలేసే కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ని తీసుకుపోయి లోపలేస్తే, హరీష్ రావుని తీసుకుపోయి లోపలేస్తే బనకచెర్ల గురించి మాట్లాడే గొంతే ఉండదు. అప్పుడు చంద్రబాబు ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ నీళ్లను ఎత్తుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేయొచ్చు. ఆ రకంగా తెలంగాణ మీద చంద్రబాబు ప్రతీకారం తీరినట్టయితది. కేసీఆర్ను జైల్లో వేస్తే ఆ రకంగా చంద్రబాబు పగ తీరినట్టయితది. చంద్రబాబు పగ కోసం, చంద్రబాబు ప్రతీకారం కోసం పావు లెక్క పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న ఈ డ్రామా. అటు కేసీఆర్ని లోపలికి పంపించినాక ఏం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీని మానసికంగా, ఆర్థికంగా
భయంతో దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే హరీష్ రావు కేసీఆర్ ని లోపలికి పంపిస్తే ఒకవేళ ఆ కాళేశ్వరంలో తప్పుల్ని కోర్టులు కొట్టేస్తాయి, సిట్టు కొట్టేస్తుంది, సిబిఐ కొట్టేస్తుంది, తోకమట్ట అలా జరిగింది ఏం లేదు రాబాయ్, 2 పిల్లర్లే అవి రిపేర్ చేసి కాలవడురని చెప్తుంది. అది ఎట్లయినా తప్పుడు కేసే, ఏం చేయలేరు. కానీ కర్మగాలి ఒకవేళ కనుక వీళ్ళిద్దరిని లోపలికి పంపిస్తే, ఎందుకంటే ఆయన రెడ్డి నరేంద్ర మోడీ ఒక్కటే అనే విషయం రాహుల్ గాంధీకి కూడా అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డిని దగ్గర కూడా రాణిస్తలేడు. సో ఈ రకంగా అటు కేసీఆర్ ని జైల్లో పెట్టి, హరీష్ రావుని జైల్లో పెట్టి, బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బగొట్టి, కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి గుంజుకొని, ఇంకొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి గుంజుకొని, బీఆర్ఎస్ మీదకి కవితమ్మని ఎగబట్టించి, ఈ రకంగా అష్ట దిగ్బంధనం చేసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామనే కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ అనేటోడు ఉంటే తెలంగాణ మీద ఈగ వాలిన యుద్ధం చేసి ఢిల్లీ పార్టీలను గల్లీలో పాతి పెడతాడు. కేసీఆర్ ఉన్నంత వరకు ఈ ఢిల్లీ పార్టీల ఆటలు తెలంగాణ గడ్డ మీద సాగనివ్వడు అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి అటు కేసీఆర్ ని ఇటు బీఆర్ఎస్ ని అన్ని రకాలుగా నాశనం చేసే భయంకరమైన కుట్ర జరుగుతూ ఉంది. దీనికోసం త్రిశూల వ్యూహం అమలు చేస్తున్నాయి 2 ఢిల్లీ పార్టీలు. తెలంగాణ ప్రజలు చాలా ధైర్యంగా ఉండాల్సిన సందర్భం ఇది. తెలంగాణ ప్రజలు తమ గొంతుని కాపాడుకోవాల్సిన సమయం ఇది. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే మన బనకచెర్ల నీళ్ళని ఎత్తుకపోతుంటే ఒక్కరు కూడా మాట్లాడుతున్నారా? లేదు. కానీ చంద్రబాబు నాయుడు ధైర్యం ఏంటిది? అక్కడ 16 మంది ఎంపీలు టీడీపోలు గెలిచిర్రు. టీడీపోలు అంటే ప్రాంతీయ పార్టీ ఎంపీలు గెలిచిర్రు. అట్లా గెలవడం వల్ల నరేంద్ర మోడీ జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది. కాబట్టి చంద్రబాబు ఎట్లా చెప్తే నరేంద్ర మోడీ అట్లా వింటాడు. కానీ మనం ఏం చేసినాం? ఢిల్లీ పార్టీలకు ఓటేసినాం. ఏమైంది ఇవాళ? బనకచెర్ల మీద మాట్లాడే దమ్ము ఈ 16 మందిలో ఒక్కరిగా ఉన్నదా? 8 మంది అటు చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకపోతే కేంద్రంలో అధికారం పోతుందనే భయంతో నరేంద్ర మోడీ చంద్రబాబు చెప్పినట్టు వింటున్నాడు. మరి మన బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. వాళ్ళకి ధైర్యం లేదా? మేము రాజీనామా చేస్తాం, మమ్మల్ని తెలంగాణ గెలిపించింది, మమ్మల్ని ఎంపీలుగా 8 మందిని గెలిపించింది మా తెలంగాణ రాష్ట్రం. మా తెలంగాణకు ద్రోహం చేస్తే మేము ఊరుకోం, మేము రాజీనామా చేస్తామని చెప్పి 8 మంది రాజీనామా చేసి రాజీనామా పత్రాలు మోడీ ముఖం మీద ఇసిరికొట్టండి. బనకచెర్ల ఎందుకు ఆగిపోదో చూద్దాం. అంత దమ్మున్నదా? 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు బనకచెర్ల నీళ్ళు ఎత్తుకోబోతుంటే ఒక్కరు సప్పుడు చేయరు. పోలవరం కూలిపోయినప్పుడు పోలవరం కట్టడానికి కేంద్రం నిధులు ఇచ్చింది. పోలవరం కూలిపోయినప్పుడు మరమ్మతులు చేయడానికి కేంద్రం నిధులు ఇచ్చింది. ఇక్కడ కాళేశ్వరానికి రూపాయి ఇయ్యలే, కాళేశ్వరం మరమ్మతుల కోసం రూపాయి ఇవ్వని ఎవడు అడుగుతలేడు. ఆ కంపెనీయే మరమ్మతులు చేద్దామని వచ్చినా కూడా చేస్తలేదు. అంటే చూడండి ఎంత భయంకరమైన కుట్ర ఇది. కేవలం కేసీఆర్ మీద కోపంతో, కేవలం తెలంగాణ మీద కోపంతో మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మొత్తం అంతా కలిసి చేస్తున్న భయంకరమైన కుట్ర ఇది. ఈ కుట్రని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ ఏదో జైల్లో పెడదామని చూస్తాను, కానీ కేసీఆర్ ని జైల్లో పెడితే 2 ఢిల్లీ పార్టీలను గల్లీలో వాతి పెడతారు జనాలు అనే విషయం వీళ్ళకి తెలుసు. దాదాపుగా కేసీఆర్ ని టచ్ చేసే ధైర్యం వీళ్ళ జేజమ్మలు, వీళ్ళ కళలు కూడా చెయ్యరు. వీళ్ళకంత దమ్ము లేదు.